హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎన్నుకున్నానండి. యురేనియం మనం తాగే నీటిలో ఉంటుందా అనేది చూద్దాం. ఇండియాలో కొన్ని స్టేట్స్లో, యాక్చువల్గా ఇది గ్లోబల్ ప్రాబ్లం, బట్ ఇండియాలో కొన్ని స్టేట్స్లో తాగునీటిలో యురేనియం ఉంది అనేది డిటెక్ట్ చేశారు. బట్ దానికి ఒక ఈఆర్బి అనే బోర్డు వాళ్ళు ఒక లిమిట్ పెట్టుకున్నారు. సో వాటర్లో అది క్రాస్ అవ్వకుండా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇంకా కూడా కొన్ని స్టేట్స్లో లైక్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి స్టేట్స్లో ప్లస్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో కూడా కొంచెం యురేనియం కంటెంట్ వాటర్లో, అండర్ గ్రౌండ్ వాటర్లో కొంచెం ఎక్కువగా ఉంది. రీసెంట్గా మీరు తురకపాలెం గురించి విని ఉంటారు కదా, గుంటూరు పక్కన తురకపాలెం అనే ఊరు. దాంట్లో కూడా సేమ్ ప్రాబ్లం కనుక్కున్నారు, గ్రౌండ్ వాటర్లో యురేనియం కంటెంట్ ఎక్కువ ఉంది అని. పంజాబ్లో కూడా సేమ్ ప్రాబ్లం జరిగిందండి. ఓవర్ ఇయర్స్ ఏం తెలుసుకున్నారు అంటే పంజాబ్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ అండ్ క్యాన్సర్లు బాగా ఎక్కువైనాయి అని తెలుసుకున్నారు. అది ఎందుకు అంటే బాగా అగ్రికల్చరల్ మూవ్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చింది పంజాబ్కే. సో అగ్రికల్చరల్ మూవ్మెంట్లో నెంబర్ 1 ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ బాగా ఎక్కువ వాడారు. నెంబర్ 2 అగ్రికల్చరల్ యాక్టివిటీస్ బాగా ఎక్కువ చేసి దాంతోపాటు వాటర్ ఎక్స్ట్రాక్షన్, గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఫర్ యూజ్ ఇన్ అగ్రికల్చర్ బాగా ఎక్కువైంది. దాని మూలాన యురేనియం కంటెంట్ వాటర్లో ఎక్కువైంది అని అన్నారు. సరే, ఇప్పుడు తురకపాలెంలో కూడా అలాంటి ప్రాబ్లమే వచ్చింది అని అంటున్నారు. అసలు ఎందుకు ఉంటుంది యురేనియం వాటర్లో అనేది చూద్దాము. సో వాటర్ సర్ఫేసెస్ మీద నుంచి వెళ్ళి ఒక చాట నిలబడి అక్కడి నుంచి భూమి లోపలికి వెళ్తుంది కదా. సో ఇట్లాగా సర్ఫేస్ వాటర్ అంటే రన్ ఆఫ్ అయినప్పుడు అక్కడ ఉండే రాళ్లను బట్టి దాంట్లో ఉండే యురేనియం కంటెంట్ని బట్టి కొంత వాటర్లోకి అబ్జార్బ్ అవుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 గ్రౌండ్ వాటర్ అంటే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నీరు ఆ గ్రౌండ్లో అలాగే నిలబడి ఉండడం, అక్కడి నుంచి బాగా వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తా అంటే ఆ చుట్టూతా ఉండే రాళ్ల నుంచి దాని లోపలికి వాటర్ లోపలికి యురేనియం సీప్ అవ్వడం మూలన కూడా గ్రౌండ్ వాటర్లోకి ఎక్కువ వెళ్తుంది యురేనియం. సో ఇది న్యాచురల్ ప్రాసెస్. ఇందాక చెప్పాను కదా, మనుషులు చేసేది ఎక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద గ్రౌండ్, అగ్రికల్చర్ యాక్టివిటీస్ బాగా ఎక్కువ చేసేయడం, లైక్ ఫాస్ఫేట్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం, మైనింగ్, లేకపోతే క్రషింగ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్, లేకపోతే కోల్ని ఎక్కువ వాడినప్పుడు ఆ చుట్టూతో వాటర్లోకి డిస్పోజ్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే వేస్ట్, ఇట్లాంటి వాటి మూలానే ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.